కలుపుతున్న జెండా పల్లె పట్టణాలనన్ని కలుపుతున్న జెండా కలుపుతున్న జెండా కలుపుతున్న జెండా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరిందిర జెండా ఎగిరిందిర జెండా ఎగిరిందిర జెండా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరిందిర జెండా ఎగిరిందిర జెండా ఎగిరిందిర జెండా ఇక్కడ కాదు పక్కన అక్కడికి పోవాలి లేదు అక్కడికే పోవాలి ఇక్కడ కాదు ఈయన చేసేది ఎక్కువ అడిగిపోయి లేదు అక్కడ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళకి స్వాగతం పలుకుతాను కానీ ఈడ నిలబెడతాను కాదు వాళ్ళు రాలే కదా ఇంకా మీరు ఎక్కువ ఆడికి ఇక్కడ నిలబడండి మీరు కింద పెట్టి మీరు చేసింది ఏముంటుంది ఇప్పుడు అక్కడ ముందరికి పోయి ఎలాంటి ఆఫీస్ గేట్ కాడ హలో 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 भारत माता की जय जय बीजेपी जय बीजेपी ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా అక్రమంగా ఇసుక తరలిస్తా ఉంటే లారీల కింద ప్రాణాలు పోతుంటే ఎంతకాలం అని ఎదిరించినందుకు నేరెళ్ళ దళితుల చిత్రహింసలు పెడితే అక్రమంగా ఇసుక తరలిస్తా ఉంటే లారీల కింద ప్రాణాలు పోతుంటే ఎంతకాలం అని ఎదిరించినందుకు నేరెళ్ళ దళితుల చిత్రహింసలు పెడితే దళితుల దండగా నిలబడ్డ జెండా ఇది బీజేపీ జెండా దండగా నిలబడ్డ జెండా ఇది బీజేపీ జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా గుర్రపోడులోన గిరిజన బిడ్డలు ప్రాణంగా కాపాడుకుంటున్న భూములు దోచుక తింటున్న దొంగలకెదురుగా పారాయి కీరాయి గుండాలకెదురుగా గుర్రపోడులోన గిరిజన బిడ్డలు ప్రాణంగా కాపాడుకుంటున్న భూములు దోచుక తింటున్న దొంగలకెదురుగా పారాయి కీరాయి గుండాలకెదురుగా నిలబడ్డ జెండా ఇది నిలబడ్డ జెండా ఇది నిలబడ్డ జెండా ఇది జంగు నడిపిన జెండా ఇది జైలు కెళ్ళిన జెండా నడిపిన జెండా ఇది జైలు కెళ్ళిన జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా తెలంగాణ వచ్చి ఏళ్ళు దాటితున్న కొలువు లేకపాయే నిలువ లేకపాయే కలత చెంది కొడుకు కళ్ళు ముంత ఉంటే ఎదిగిన బిడ్డలు నేల రాలుతుంటే గుండెల ధైర్యం నింపిన జెండా లాటితో లాడై చేసిన జెండా నని గాయాలే ఎదల నిండా మార్పు కొరకే ఎగసిన జెండా ఇది కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరుదండా ఉద్యమాల పోరుదండా
తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది. నరేంద్రుడు ఎత్తిన జెండా, మన కమలం జెండా. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది. నరేంద్రుడు కమల జెండా, తెలంగుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది. నరేంద్రుడు ఎత్తిన జెండా, మన కమలం. దయచేసి వేదిక మీదకి ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు రండి. రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అదే రకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రమే దయచేసి రావాలి. అందరూ కూడా గమనించండి దయచేసి. ఎవరు కూడా చిన్న స్టేజు సమయం కాలాతీతమైంది కాబట్టి కార్యక్రమాన్ని గమనించి అందరూ దయ ఉంచి నాయకులందరూ కూడా గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళు మాత్రమే కేంద్ర మంత్రులతోటి కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పుష్పాంజలి ఘటించి వస్తారు. దయచేసి అందరు కూడా సహకరించాలి. పార్టీ కార్యాలయం ఆఫీసులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి చిత్రపటానికి పుష్పాంజలి చేసి వస్తారు. అందరు కూడా దయచేసి దారి ఇవ్వాలి. అందరు కూడా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు మినాయించి అందరు కూడా కార్యాలయానికి ఎవరు కూడా వెళ్ళొద్దు. దయచేసి గమనించాలి. వేదికపైకి కూడా చాలా రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అదే రకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మీడియా గ్యాలరీలో దయచేసి అందరూ నాయకులు కూర్చున్నారు, సహకరించాలి. వాళ్ళు చూపించకపోతే మనకు రేపు మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం, బాధపడతాం. వాళ్ళకి కేటాయించిన సీట్లను వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీరు శక్తి ఉన్నోళ్ళు, యుక్తి ఉన్నోళ్ళు, మహిళా కార్యకర్తలు కొంచెం మంచిగా వాళ్ళ ప్లేస్ ఇచ్చి వాళ్ళని గౌరవిద్దాం. దయచేసి ఆలోచన చేయాలి. పేరు చెప్పొద్దు, నేను పేరు చెప్తా. మరి యువమోర్చా నాయకులు, యువమోర్చా అంటే కూర్చోవద్దు. చలో మహిళా మోర్చా చెప్పనా పేర్లు? నివేదిత గారు, శైలజ గారు లేవండి. కొంచెం దయచేసి సహకరించాలి. చలో దయచేసి సహకరించాలి. అన్న అంబర్పేట కౌన్సిలర్, మన అసెంబ్లీ కన్వీనర్, కొంచెం ఇక్కడ కార్పొరేటర్లు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకి ఇస్తే వాళ్ళ తర్వాత మీరు సహకరించాలి. కార్పొరేటర్లు ఇద్దరు కూడా ముందు కూర్చున్నారు. మీడియా వాళ్ళకి చోటు చేయండి, వాళ్ళు బాధపడుతున్నారు. ప్లీజ్ అమ్మా, మీరు కొంచెం మీరు ఎక్కడైనా కూర్చోండి. లేవండి దయచేసి. ఆ ప్యాసేజ్ కూడా రైట్ సైడ్కి ఒక్కడి నుంచి వస్తారు మన మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. దయచేసి ఆ ప్యాసేజీని ఖాళీ చేయించండి. యువమోర్చా నాయకులు ఏమి కొంచెం చేయించండి. అందరు చెప్తే వింటారు, మీరు చెప్తలేరు. హలో పద్మారెడ్డి గారు, అటు పక్కకి ఇంకొకరు కార్పొరేటరు. ఇప్పుడు మా కార్పొరేటరే, మీరు లేవండి. తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ మీరు మా కార్పొరేటరే, లేవండి. చలో పద్మజారెడ్డి గారు కదా పక్కకు. మీడియా వాళ్ళకి సహకరించాలి మీరు ప్లీజ్. ఎక్కువసేపు బాగుండదు చెప్తే వాళ్ళకి, ఎందుకంటే రేపు మనం చూపించాలి కదా వాళ్ళు మనల్ని. అన్న శ్యామన్న, మీరు కొంచెం సైడ్కి వేసుకొని కూర్చోండి, సరిపోతుంది. చేరు వాళ్ళకి వదిలేసి చెప్పినప్పుడు వినాలి. తొందరగా లేవాలి. మీరు ఒకసారి కార్యకర్త ఎవరైనా కండు వేసుకున్నాయని లేవండి. సార్ మంచిగా మర్యాదగా చెప్తున్నాం కదా, కొంచెం వెనుకపోండి. దయచేసి సహకరించాలి.
వెనక్కి వెళ్ళండి. ఆ గ్యాలరీలో ఖాళీ ఉంచండి, వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ. ఇంకొక ఆయన అన్నాడు, ఎక్కడున్నదా బీజేపీ అని అన్నాడు. ఏదిరా బీజేపీ అనే కాడ నుంచి ఇదిరా బీజేపీ అనే విధంగా ఈ తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 3వ విడత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో 8 కమలాలను విరబూసిన్లు. రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలనకు, అరాచక పాలనకు, కుటుంబ పాలనకు అష్ట దిగ్బంధనం చేయడం కోసం 8 మంది ఎంపీలు 8 కమలాలై విరబూసిన్లు. భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిండ్లు. ఈ కల్పించిన సందర్భంగా ఈ తెలంగాణ ప్రజలకు వందనాలు చెబుతూ సెల్యూట్ తెలంగాణ, సెల్యూట్ తెలంగాణ, సెల్యూట్ తెలంగాణ అంటూ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రజలకు వందనాలు చెబుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, భాగ్యనగర్ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, ఎదురు లేక ఎదుగుతుందిరా కదలిరా, బీజేపీ గెలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుకున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుకున్న జెండరా, గూడాల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో ఆదివాసుల గుండెలు అత్తుకున్న జెండరా, ఆదివాసుల గుండెలు హత్తుకున్న జెండరా, ఆదివాసుల గుండెలు హత్తుకున్న జెండరా, ఎద ఎదను గెలుస్తుందిరా కదలిరా, ఎదురు లేక ఎదుగుతుందిరా కదలిరా, బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, బీజేపీ 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 పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. రఘునందన్ రావు గారు, మెదక్ పార్లమెంట్ సభ్యుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారిని రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారిని, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కళాకారులు కొంచెం మీరు కిందికి వెళ్ళండి దయచేసి. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే రకంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు హోంశాఖ సహాయ మంత్రులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ కిందికి పోండి, మీరు కిందికి పోండి. అందరూ కిందికి పోండి.
గౌరవ శాసనసభ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ఆర్మూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిజామాబాద్ శాసనసభ్యులు గౌరవ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ అరవింద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి సహకరించాలి. ఈ ప్యాసేజ్లో అతిథులని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్న వాళ్ళని దారి ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి వేదికపైకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా గౌరవ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. గౌరవ శాసన మండలి సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కార్యక్రమం ప్రారంభించుకుందాం. దయచేసి అందరు కూడా వందే మాతరం తోటి సామూహిక వందే మాతరం తోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా అనుసరించాలి. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అందరు లేచి నిలబడాలా. వందే జసీతలాం సశ్యామలాం మాతరం వందే మాతరం
వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన యొక్క ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకొని తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేయడం కోసం ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మొదట గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులని వేదిక పైన ఘనంగా సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. తొందర ఇప్పుడు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, గౌరవ కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారిని ఘనంగా సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని డాక్టర్ లక్ష్మణ్ గారు, అదే రకంగా జనరల్ సెక్రటరీస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్కరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ సభ్యులందరినీ కూడా రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, సంజయ్ కుమార్ గారు సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఈటల రాజేందర్ గారు చేవెళ్ళ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. వారిని గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.
శాసనసభ సభ్యులు రాకేష్ రెడ్డి గారు, రామారావు పటేల్ గారు, గుప్తా గారు, అదే రకం వెంకటరమణారెడ్డి గారు, శాసనసభ సభ్యులు హరీష్ రావు గారు, भारत माता की जय जय माता, जय जय माता, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय तेलंगाना, सैल्यूट तेलंगाना, सैल्यूट तेलंगाना, सैल्यूट तेलंगाना, सैल्यूट तेलंगाना, सैल्यूट तेलंगाना, भारत माता की, भारत माता की जय जय माता, जय जय माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఒకసారి వేదిక పైన అభివాదం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి అందరు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా వేదిక ఎవరు పిలిచిరో వాళ్ళ ఉండండి, మిగతా వాళ్ళంతా भारत माता की, भारत माता की. మనము సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి డాక్టర్ అందరు కూడా సమయాన్ని పాటించి, తక్కువ సమయం ఎందుకంటే కాలాతీతమైంది ర్యాలీ అశేష చాలా సేపు అయింది కాబట్టి దయచేసి జనం నీరాజనం పలుకుతూ ర్యాలీ అంతా కూడా పూల వర్షంతో స్వాగతం పలికినారు ప్రజలు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుల్ని వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. भारत माता की जय श्री राम, जय श्री राम. చేతులెత్తి గట్టిగా చెప్పండి, రెండు చేతులెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదిక ఆసీనటువంటి మన కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నాగేష్ గారు, ధర్మపురి అరవింద్ గారు, శాసన సభ్యులు వెంకటరమణారెడ్డి గారు, రాకేష్ గారు, హరీష్ గారు, సూర్యనారాయణ గారు, రామారావు పటేల్ గారు, రాష్ట్ర పదాధికారులు, ఇంత పెద్ద సంఖ్యలో మన కేంద్ర మంత్రులు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన మొదటి రోజున కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ యొక్క అభిమానాన్ని, పార్టీ పట్ల మీకున్నటువంటి అంకిత భావాన్ని, మీరు సాధించినటువంటి విజయానికి
ఒక గొప్ప స్వాగత వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా 3 గంటల ఈ యాత్ర మరొక పార్లమెంట్ సభ్యురాలు మన జాతీయ ఉపాధ్యక్షురాలు జేకే అరుణ గారు వారు ఇచ్చేశారు. తెలంగాణ సెల్యూట్ పేరు మీద నిర్వహించినటువంటి ఈ సభ మొట్టమొదటగా నేను నా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫు నుంచి, జాతీయ పార్టీ తరఫు నుంచి, రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కార్యకర్తలందరినీ కూడా వారికి సల్యూట్ చేస్తా ఉన్నాను. నేను కార్యకర్తల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పార్టీ మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, జాతీయ సిద్ధాంత ఎత్తుకొని దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటాల ఫలితము, అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగ నిరతి, నమ్మిన సిద్ధాంతం కోసము ఏ రకంగా మరి ఒక జాతీయ భావన కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళకు అందరూ కూడా ఈనాడు మన పార్లమెంట్ సభ్యుల గెలుపు, శాసనసభ్యుల గెలుపు, ఏ యొక్క సిద్ధాంతం కోసమైతే ప్రాణాలు త్యాగం చేశారో ఈ విజయాలన్నీ కూడా వారికి నేను అంకితం చేస్తూ ఇవాళ కళ్ళ ముందు నా కార్యకర్తలు ఇవాళ కదలాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఆనాడు యువ మోర్చా అధ్యక్షులుగా స్వర్గీయ నందరాజ్ గౌడ్ గారు దేనికోసం ప్రాణత్యాగం చేశారు? తను నమ్మిన సిద్ధాంతం కోసము రక్తాన్ని చిందించి చివరి ఊపిరి వరకు కూడా ఈ దేశం కోసము వారు ఈ నగర నడిబొడ్డున ఏ రకంగా జిహాదీ ఉగ్రవాదులకు ఏ రకంగా హత్య గావిపడ్డాడో వారి యొక్క కళ ఈరోజు నెరవేరుతా ఉన్నది. ఒక నందరాజ్ గౌడ్ కాదు, ఈ నగరంలో బాలరాజ్ యాదవ్ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి పాత పట్టణంలో ఏ రకంగా ఈ పార్టీకి సేవలు అందించి ఉగ్రవాదుల ద్వారా యాకత్పుర వారు ఏ రకంగా హత్య గావింపబడ్డారు. ఆ రకంగా చూసినట్లయితే విశ్వ హిందూ పరిషత్ పాపయ్య గౌడు, రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు దేవేందర్ గారు ఈ హైదరాబాద్లోనే ఏ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం వారు ప్రాణాలు త్యాగం చేశారు. విద్యార్థి పరిషత్తులో ఒక చంద్రారెడ్డి, ఒక కృష్ణవర్ధన్ రెడ్డి జాతీయ జెండా రెపరెపలాడాలి, జాతీయ జెండాను అవమానపరచడానికి ఏ రకంగా ప్రాణాలు ఆ తూటాలకు బలిదానమైనారు. ఆ రకంగా జయానంద్ ఈ హైదరాబాద్లో వారు ప్రాణ త్యాగం చేశారు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా. జగిత్యాల జితేందర్ రెడ్డి నల్గొండ నక్సలైట్ల తూటాలకు మైసయ్య గౌడు ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్టయితే వందల సంఖ్యలో జాతీయ జెండా కోసం, త్రివర్ణ జెండా కోసము, ఈ దేశం యొక్క సమగ్రత కోసము, నమ్మినటువంటి సిద్ధాంతం కోసము ఏ రకంగా ప్రాణాలు అర్పించారో వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ పార్టీ. అందుకనే నేను ఆ యొక్క స్ఫూర్తి తీసుకొని ఇవాళ దశాబ్దాలుగా ఇవాళ పనిచేస్తున్న కార్యకర్తలు ఏ విజయాన్ని అయితే మీరు చేకూర్చారో మన ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు ఈ హేమీలను ఓడించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కొని ఏ రకంగా ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు ఏకమైనప్పటికీ కూడా కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తల యొక్క శ్రమ ఎన్ని వేల కొనియాడినా వేసవిని సైతం లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తలకే మొదటగా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రజలు మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చూడాలని
వారు చూపిన అభివృద్ధి బాట, వారి యొక్క పేదల సంక్షేమము, ఏ రకంగా పేదరిక నిర్మూలన కోసము వారు ప్రవేశపెట్టిన పథకాలు చివరి వ్యక్తి వరకు చేరుతున్నటువంటి విషయాన్ని గమనించి తెలంగాణ సైతం కూడా ప్రజలు నరేంద్ర మోడీని ఇవాళ ప్రధానమంత్రి చేయడానికి మరి ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి వాళ్ళ కానుకగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను మరొకసారి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఇవాళ అదే రకంగా ఇవాళ 2 కార్యకర్తలు, మన కార్యకర్తలు 40 సంవత్సరాల పైగా తమ యొక్క రాజకీయమైనటువంటి ఓనమాలు, రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయంలో ప్రారంభించి, అది కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా ఇద్దరు కూడా, కిషన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యాలయంలో వారు పూర్తి స్థాయి ఒక కార్యకర్తగా తన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ఓనమాలను దిద్దుకొని ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా రెండోసారి ఎన్నికైనాడంటే ఇవాళ అదే రకంగా బండి సంజయ్ గారు కూడా ఇవాళ ఒక కార్యకర్త ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో వెంకయ్య నాయుడు గారికి లేదా వారితో పాటు సత్యకుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఇద్దరు కూడా ఆనాడు జాతీయ అధ్యక్షునిగా వెంకయ్య నాయుడు కొనసాగుతున్న సందర్భంలో మన తెలుగు కార్యకర్తలుగా పూర్తి సమయాన్ని ఆ కార్యాలయంలో వారు రాజకీయ ఊనమాలు దిద్దుకొని కార్పొరేటర్ నుంచి ఇవాళ పార్లమెంట్ సభ్యుడు, వారికి ఇవాళ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినటువంటి మరి ఇద్దరు కార్యకర్తల కృషిని, వాళ్ళ శ్రమను, వారి జీవితాలను ఈ దేశం కోసం త్యాగం చేసిన కార్యకర్తలను గుర్తించి నరేంద్ర మోడీ గారు వారి యొక్క మంత్రివర్గ స్థానం కల్పించినందుకు మనందరి తరపు నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే మన వైపు ఆశతో చూస్తున్నారో, ఇవాళ మన బాధ్యత, నేను ఇవాళ ఇద్దరు మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన కార్యకర్తలకు కృషి, శ్రమను మనం విస్మరించకుండా, ఏదైతే త్యాగాలు చేసి ఇవాళ వారు ఈ దేశం కోసం బలిదానమైనారో వారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా కలిసి సమన్వయంతో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా కలిసి పనిచేసి వారికి మనం అందరం కూడా నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2018లో అప్పుడప్పుడే ఈ యొక్క మిత్రపక్షాల నుంచి బంధాన్ని తెంచుకొని మనం ఒంటరిగా పోటీ చేస్తే ఆనాడు దాదాపు 7.5% ఓట్లు, ఒక్క శాసనసభ్యుడు మాత్రమే గెలిచాడు. అనేక కథనాలు వచ్చాయి. ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అనేక కథనాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేదు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ తో పొత్తులో పోతే పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి అనేక కథనాలు, అనేకమైనటువంటి వాదనలు వినిపించిన రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం సస్యమీర ఈ రాష్ట్రంలో అన్ని బంధాలను తెచ్చుకొని వాళ్ళ తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతోనైతే, విశ్వాసంతోనైతే అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ఏ రకంగా పనిచేస్తూ వచ్చారో ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉందని చెప్పి 5 మాసాల తరబడి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 4 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా దాదాపు ఆ రోజు 19% ఓట్లు సంపాదించుకొని ఏ రకంగా అధికార పార్టీకి ధీటుగా రోజు తయారైనమో, కాంగ్రెస్ పార్టీ కేవలం 3 మాత్రమే గెలిస్తే చాలా మంది ఆశించారు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోవాలి, ఆ రకంగా పార్లమెంట్లో స్థానాలు సాధించుకోవాలని చెప్పి. కానీ రాష్ట్ర నాయకత్వం పట్టుదలతోని, జాతీయ నాయకత్వం కూడా అండదండతో ఉండడం వల్లనే ఏ రకంగా 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు
నరేంద్ర మోడీ గారు ఆనాడు అమిత్ షా గారు అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, వారు ఏదైతే పిలుపునిచ్చారో ఆనాడు 300 సీట్లు సాధిస్తామని చెప్పి వారు ఏదైతే చెప్పారో దానికి తెలంగాణ కార్యకర్తలే, తెలంగాణ ప్రజలే ఆ 300 సీట్లు సాధించడంలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించారని చెప్పి కూడా ఆనాడు జాతీయ నాయకత్వం కూడా 4 ఎంపీలు కనుక మనం గెలవకున్నట్టయితే 299కి మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారి ఒక మాట నిలబెట్టింది, అమిత్ షా గారి మాట నిలబెట్టింది తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలనేటువంటి విషయాన్ని ఇవాళ మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు 2023లో నా అధ్యక్షుని తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడు కావడము, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, అది దుబ్బాక నుంచి మొదలుకుంటే మన జైత్యాత్ర గ్రేటర్ హైదరాబాద్ లో ఏ మజ్లిస్ యొక్క కంచుకోటగా భావించేటువంటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఏకంగా పోటీ చేసి 48 సీట్లు సాధించి ఏ రకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆనాడు ఆవిర్భవించిందో ఇది మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర. మళ్ళీ ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా వారు ఎన్నిక కావడము, 4వసారి జాతీయ పార్టీ వారికి బాధ్యతలు చేపట్టడము, అప్పగించడము, ఈ రాష్ట్రంలో ఈరోజు 8 పార్లమెంట్ స్థానాలు, 8 శాసనసభ్యులు గెలిచారంటే ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కార్యకర్తలుగా గుర్తించి మంత్రి పదవులు ఈ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్లో మాతో కలిసి పనిచేసినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దాదాపు 30 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్త, జిల్లా అధ్యక్షుడిగా అనేకమైనటువంటి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వారు పనిచేస్తూ మొన్న ఎన్నికల్లో మొదటిసారి పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు వారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవడము, ఆ యొక్క నర్సాపురంలో గెలిచినటువంటి మరి 3 పార్లమెంట్ సభ్యుల్లో కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికే కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిగిందంటే ఇది కార్యకర్తలకు స్పష్టమైన సంకేతము, సందేశం. కార్యకర్తలు చేసినటువంటి కృషికి, కార్యకర్తలు చేసినటువంటి మరి ఆ శ్రమకు ఏనాడు కూడా పార్టీ విస్మరించదని, పార్టీ గుర్తిస్తుందని, గౌరవిస్తుందని చెప్పి దానికి నాందే ఇవాళ శ్రీనివాస్ వర్మ గాని లేదా సత్యకుమార్ యాదవ్ వెంకయ్య నాయుడు గారితో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇద్దరు బండి సంజయ్ అదే రకంగా సత్యకుమార్ కేంద్ర కార్యాలయంలో వారు వెంకయ్య నాయుడు గారికి అండగా ఉంటూ 20 సంవత్సరాలు వారు నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి పరిషత్ యొక్క మరి దశ నుంచి సత్యకుమార్ గారు మొదటిసారిగా పోటీ చేసే అవకాశం ధర్మవరంలో రావడము, అనేక మంది 8 మంది గెలిచిన మళ్ళీ పార్టీ ఒక కార్యకర్తను మాత్రమే గుర్తించి సత్యకుమార్ యాదవ్ కూడా ఇవాళ ఆ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించిందంటే ఈరోజు కార్యకర్తలు ఏ రకంగా నమ్మినటువంటి సిద్ధాంతం కోసము ఒక జాతీయ భావనతోని ఆహారం కూడా కృషి చేసి అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొని ఒక పోరాట పటితో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ రకంగా గుర్తింపు వస్తున్నదో మీరు దీనికి నాందిగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. అందుకనే కార్యకర్తలు రేపు రాబో 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష. ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నేను ఇవాళ 2 కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మనందరి బాధ్యత. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మరి వాళ్ళ శ్రమించి కష్టపడి చెమటోడ్చి రక్తం చిందిన కార్యకర్తలకు మొదటగా ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా స్థానిక సంస్థల్లో వారికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తాను. రాష్ట్రంలో అధికారులకు రావాలి. 2029లో అధికారమే లక్ష్యం కాబట్టి పాత కొత్త కలయికలతో పార్టీ విస్తరింపాలి, పార్టీ ఇంకా ఎదగాలి. కాబట్టి అనేక మంది ఇవాళ మోదీ గారి యొక్క పనితీరు మెచ్చి నచ్చి జాతీయ భావనతోని లేదా మన సిద్ధాంతాలకు మన భావజాలానికి ఆకర్షితులై వచ్చే వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ వాళ్ళను గౌరవిస్తూ కార్యకర్తలను కూడా గుర్తించి ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా
అందరూ కూడా కలిసి అధికారమే లక్ష్యంగా ఇవాళ మొత్తం దేశం మన వైపు చూస్తూ ఉన్నది. ఎందుకంటే మనం సాధించిన విజయాల్లో ఒడిశా ఒకవైపు, తెలంగాణ మరోవైపు ఏ రకంగా అద్భుతమైనటువంటి మరి ఇవాళ మనం విజయాలు సాధించాం. కాబట్టి ఇవాళ దక్షిణాది వైపు వాళ్ళ పార్టీ చూస్తూ ఉన్నది. ఇవాళ దక్షిణాదిలో కూడా ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి కేరళలో ఖాతా ప్రారంభించడము, కేరళలో మొదటిసారి మన పార్లమెంట్ సభ్యుడు గెలవడము, అదే రకంగా దాదాపు 20% ఓట్లు తమిళనాడులో రావడము, ఇవాళ 35% తెలంగాణ ఓట్లు రావడము, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇవాళ ఆ యొక్క కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీగా ఇవాళ ఎదిగిందంటే దక్షిణాదిలో ప్రజలు ఇవాళ ఈ కుహన లౌకికవాదము లేదా ఇవాళ ప్రజలను కులం పేరు మీద మతం పేరు మీద విడదీసి ఈ విభజన రాజకీయాలు పాల్పడేటువంటి పార్టీలకు దక్షిణాద ఏ రకంగా బుద్ధి చెప్తా ఉన్నారో ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం. కాంగ్రెస్ అనేకమైన కుతంత్రాలు కుట్రలు పన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ సమాజాన్ని విడదీసేటువంటి ప్రయత్నాలు మన ఎన్నికలు ఏ రకంగా చేసిందో మనం అప్రమత్తంగా ఉండి ఆ రకంగా అభివృద్ధి ఎజెండా, పేదరిక నిర్మూలన లేదా మహిళలు, యువకులు, అదే రైతులు ఈ రంగాలకు పెద్దపీట వేసి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మూడోసారి 1962 తర్వాత మొదటి వ్యక్తి వల్ల నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అని అదొక చరిత్ర. అది సామాన్యమైన చరిత్ర కాదు. మూడోసారి ప్రభుత్వం అధికారులకు రావడం, ఒక వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడం. కాబట్టి మా గెలుపును, మన విజయాన్ని చిన్నదిగా చేసేటువంటి ప్రయత్నాలు ఏ పార్టీలు అయితే వాళ్ళ కుట్రలు పడుతున్నాయో మనం అందరం కూడా ఒక జాతీయవాదంతో తెలంగాణలో కూడా మన ఒక ప్రత్యేకమైన రాజకీయ శక్తిగా ఎదిగేదానికి ఏదైతే కృషి చేశామో ఆ కృషి ఫలితమే ఇవాళ కార్యకర్తలు అంకిత భావంతో 2029 లక్ష్యంగా పెట్టుకొని అధికారంలో రావడమే లక్ష్యంగా ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసి ఉచితాల పేరు మీద, గ్యారెంటీల మీద ఏ రకంగా దాగా చేస్తున్నదో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కేంద్ర మంత్రుల యొక్క అండదండలతోని, ఈ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల యొక్క అండదండలతోని తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఒక కాషాయ జెండాను గోల్కొండ కోట మీద రాణించడానికి 5 సంవత్సరాలు మనం అందరం కూడా అంకితవంతో పనిచేసి ఆ రకంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కానుకగా ఇస్తామని చెప్పి ఆ దిశలో అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా యొక్క ఆలోచనల్లో కూడా ప్రభుత్వం రావాల్సిందే, మన కార్యకర్తలు కూడా తప్పకుండా వారికి గుర్తింపు రావాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే అని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ సంఖ్య విచ్చేసి మన కార్యకర్తలకు గౌరవించినందుకు మీ అందరూ కూడా నేను శిరంచవలసి నమస్కరిస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. గౌరవ పాలమూరు సభ్యులు గౌరవ పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారిని సన్మానించాల్సిందిగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు గౌరవ బాబు ఒక్క నిమిషం ఆగు. గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా అభివాదం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు
గారిని తెలంగాణ ప్రజలకు వందనం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. మనము తెలంగాణలో సుమారు 36% ఓట్లతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మన పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ చేసినటువంటి శ్రమ కారణంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మన కోట్లేశారు. కాబట్టి మనము పిడికిలు బిగించి బాబు మా ఇక్కడ చూడు, బాబు ఇక్కడ చూడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మనం 17 మందిని పోటీ చేసినప్పటికీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభ్యర్థి కూడా ఎంతో కష్టపడి ఈ ఎన్నికల్లో బగబగ మండేటువంటి ఎండలను లెక్క చేయకుండా ప్రజల ఆశీస్సుల కోసం మరి అహర్నిశలు 6 నెలల పాటు కష్టపడి పనిచేయడం జరిగింది శాసనసభ ఎన్నికల తర్వాత. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మా పోటీ చేసినటువంటి 17 మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున, విజయం సాధించినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల తరఫున, 8 మంది శాసనసభ సభ్యుల తరఫున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నేను తెలంగాణ ప్రజలందరికీ శిరస్సు వంచి వందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనవి వస్తా ఉన్నాను. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలా మంది మరి ఎంతో కష్టపడి అంకిత భావంతో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది. నేను 8 మంది పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంతకుముందు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క మరి హైదరాబాద్ నగరం అంతా తిరుగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా మనందరిని ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరడం కోసం ఇప్పుడు వెళ్తా ఉన్నాము. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేదు. చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ మరి సమయం లేదు. కాబట్టి కార్యకర్తలందరూ క్షమించాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు, అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు దళిత మోర్చా రాష్ట్ర శాఖ వేదికపైకి వచ్చి వారిని పెద్దలను సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా శ్రీధర్ గారు, అదే రకంగా గిరిజన మోర్చా కళ్యాణ్ నాయక్, మహిళా మోర్చా వారందరూ కూడా వచ్చి సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. దయచేసి శ్రీధర్ యువ మోర్చా గజమాల ఉంది వెనుక, అది
ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, అదే రకంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమయం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్తా ఉన్నారు. దయచేసి అందరూ వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర పదాధికారులకు, నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దళిత మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా, గిరిజన మోర్చా, ఓబీసీ మోర్చా అందరూ వచ్చేసి సన్మానం చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. హలో